హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో కేవలం నడుము కొలతను తీసుకొని బ్లౌజ్ మొత్తాన్ని అంటే బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, హ్యాండ్స్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇక్కడ నేను మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను, వాష్ చేసి ఐరన్ అనేది చేశాను. ఇక్కడ రెండు వరుసలుగా వేసినప్పుడు ఈ అంచు భాగాలు, బొద్దు భాగాలు ఉంటాయి కదా, రెండు కలుసుకునే విధంగా ఆపోజిట్గా వేశాను. నా వైపేమో క్లోజ్గా ఉన్నది వేసాను. ఇలా రెండు వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ మనం వాష్ చేసి ఐరన్ చేసాము కాబట్టి కొంచెం క్లాత్ ఏమైనా కింద ఎగుడు దిగుడుగా అనిపిస్తే లెవెలింగ్ కోసము ఇలా కింద మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ లెవెలింగ్ కోసం మాత్రం ఇలా కట్ చేస్తున్నాను అనమాట, కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ని. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎవరికైనా కూడా 15 ఇంచులు, అంటే ఇక్కడ కరెక్ట్గా 14, మనం ఖర్చులతో సహా 1 ఇంచు కలుపుకుంటే 15 ఇంచులు అన్నమాట. ఎవరికైనా దాదాపుగా 15 ఇంచులు అనేది సరిపోతుంది. ఇలా 15 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోండి. ఇది మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ అన్నమాట. ఇక్కడ మనకి పొడవు వచ్చింది కదా, నడుము యొక్క చుట్టుకొలతను మాత్రమే తీసుకొని అన్నాం కదా. ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత 32 ఇంచులు. మనం దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకుంటే 8 అన్నమాట. 8 4 32. ఇలా 8 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. మనం డాట్స్ వేసుకుంటాం కదా, దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 9 ఇంచులు అన్నమాట. అంటే ఇక్కడ 9 ఇంచులు కదా, చెస్ట్ భాగం కూడా 9 ఇంచులే. ఏ విధంగా అంటే మనకి నడుము యొక్క చుట్టు కొలత ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది. 32 ఇంచులని చెప్పాను కదా, దానికి 4 ఇంచులు కలుపుకుంటే 36 ఇంచులు అన్నమాట. కాబట్టి 36 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. నడుము యొక్క చుట్టు కొలతకి 4 ఇంచులు కలుపుకుంటే చెస్ట్ రౌండ్ అనేది వస్తుంది. ఇలా 9 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి, ఖర్చు భాగం అన్నమాట. అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే క్లాత్ అనేది ఉండాలి కదా, కాబట్టి ఖర్చు భాగము 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 9 ఇంచులకి ఒక మార్కింగ్, 11 ఇంచులకి ఒక మార్కింగ్ అని తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనకి పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. ఇప్పుడు నెక్ మరియు షోల్డర్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి దాదాపుగా ఎవరికైనా కూడా 5.5 ఇంచులు అనేది సరిపోతుంది. 34, 36, 38 సైజు వాళ్ళకి మరీ సన్నగా లావుగా ఉంటే కనుక 5 ఇంచులు తీసుకోవచ్చు, 5, 6 ఇంచులు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే 5.5 ఇంచులు తీసుకున్నాను. ఇందులో నెక్ వెడల్పు 2.5. నెక్ డీప్ అనేది నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని మిగతాది నెక్ డీప్ కింద తీసుకుంటున్నా. ఇక్కడ కప్పు భాగం 4 ఇంచులు తీసుకుంటున్నా, అంటే నెక్ డీప్ ఎంత 11 ఇంచులు అన్నమాట. ఇలా 11 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని కింద కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, పైన 2.5, కింద 2.5 తీసుకున్నాను. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. మామూలుగా నెక్ డిప్ కావాలి అనుకున్నట్లయితే, ఇక్కడ నెక్ బ్రాడ్గా కింద వెడల్పుగా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ పైన 2.5 తీసుకొని కింద అంటే 11 ఇంచుల దగ్గర 3 లేదా 3.5 కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పైన నెక్ సన్నగానే ఉంటుంది, కిందికి వచ్చేసరికి వెడల్పుగా ఉంటుందన్నమాట. ఇది కస్టమర్ చాయిస్ని బట్టి మాత్రమే పెట్టాలి. కొంతమంది నాకు బ్రాడ్గా కావాలని అడుగుతారనమాట, అలా అడిగిన వాళ్ళకు మాత్రం ఇలా పెట్టాలి. మామూలుగా కావాలనుకున్న వాళ్ళకి కింద కూడా 2.5 పెట్టాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. నార్మల్గా అయితే 2.5 పెట్టేసేయండి, బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే 3.5 పెట్టేసేయండి. తర్వాత చంక భాగము 6 ఇంచులు, దాదాపుగా 6 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని రెండో వైపు క్రాస్ అనేది పోకుండా ఇలా 5.5 ఇంచులకు చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. క్రాస్ అనేది పోకుండా ఇటు చివర కూడా ఇలా 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. చంక భాగం కూడా దాదాపుగా 34, 36, 38 సైజు వాళ్ళకి 6 ఇంచులే తీసుకోవాలి. మరి చిన్న సైజు అయితే కనుక 5.5 తీసుకోవాలి. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ కర్వ్ భాగం దగ్గర 1.5 ఇంచు అనేది మార్కింగ్ పెట్టాలి. మనం చంక పొడవు ఎంత తీసుకున్నాం, 6 ఇంచులు కదా, అందులో సగ భాగం 3 ఇంచులకు మార్కింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఒరిజినల్ కొలత 9 ఇంచులు ఉంది కదా,
అక్కడి వరకు కర్వ్ రావాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు ఉంది కదా, అది స్ట్రైట్గానే ఉండాలి. దానికి కర్వ్ అనేది అవసరం లేదన్నమాట. ఇలా కరెక్ట్గా ఒరిజినల్ కొలత వరకు మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా కర్వ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. కింద ఇక్కడ నా వైపు నుంచి ఇక్కడ మనకు మొత్తం ఎంత ఉంది, 9 ఇంచులు కదా, అంటే సగభాగం 4.5 లేదా 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని డాట్ పొడవు అనేది ఇక్కడ 3.5 తీసుకుంటున్నా. మీరు కావాలంటే 4 కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని 2 వైపులా 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి కిందికి ట్రయాంగిల్ షేప్, ఇలా త్రిభుజం షేప్లో వచ్చే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే దీన్ని బట్టే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాం కాబట్టి కొంచెం నెక్ అనేది కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి నెక్ పార్ట్ని కట్ చేయట్లేదు, లాస్ట్కి కట్ చేస్తాను నెక్ అనేది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన మనకి క్లాత్ అనేది ఉంటుంది కదా, మనం ఎంత తీసుకోవాలి అంటే దాదాపు మనకి బ్యాక్ పార్ట్ మొత్తం ఎంత ఉంది, 11 ఇంచులు కదా, 9 + 2 వెడల్పు, సేమ్ అంతే తీసుకోండి. షేప్ బెల్ట్ మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాం, అది షేప్ బెల్ట్కి అన్నమాట. ఇప్పుడు ఓపెన్ భాగం అనేది నా వైపు వేసుకుంటున్నాను, గమనించండి. ఇక్కడ ఓపెన్ భాగం వైపు బొద్దు భాగం, ఖర్చు భాగం ఉంది కదా, అక్కడ ఒక 1 ఇంచు వెడల్పు, అంటే మనకి స్కేల్ 1 ఇంచు వెడల్పే ఉంటుంది, పొడవు అనేది 12 ఇంచులు ఉంది. అలా చూసుకొని మార్కింగ్ పెడుతున్నాను. ఇది ఎందుకు అంటే మనకి నడుం పట్టికి, బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అనమాట. దీనివల్ల మనకి మళ్ళీ పట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్గా వేసుకుంటాం. ఓకే, ఇలా క్రాస్గా వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. అది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నమాట. బ్యాక్ పార్ట్ యొక్క 2 ఇంచులు ఫోల్డింగ్ లోపలికి చేసుకుంటే అది ఫ్రంట్ పార్ట్ పొడవు కింద వస్తుంది. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కాబట్టి ఇక్కడ మనకి షోల్డర్ యొక్క చివరి భాగము, చంక భాగం యొక్క చివరి భాగము 2 ఒకే లైన్ పైన రావాలి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా ఈ 2 ఒకే లైన్ పైన రావాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. ఒకవేళ మీకు క్లాత్ తక్కువైతే, ఇలా రాకపోతే కాస్త అటు ఇటు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పర్ఫెక్ట్ అయితే మాత్రం 2 ఒకే లైన్ పైన వస్తే అది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనమాట. మీకు ఫ్రంట్ షేప్ కూడా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకుంటే. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ కానీ ఫ్రాక్స్ కానీ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా నేను కస్టమైజేషన్ కూడా చేసిస్తాను. మీకు కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ కూడా పిన్ అనేది చేస్తాను, చూడండి, ఇష్టం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఇలా చుట్టూ మార్కింగ్ పెడుతున్నాను. ఇది కొంచెం క్లాత్ ఎఫెక్ట్ అనమాట, మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. ఇలా చుట్టూ మనం యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అనేది పెట్టేసాం. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మన ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఎలా అంటే ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5, నెక్ వెడల్పు 2.5 కదా, 2.5కి మార్కింగ్ పెట్టాను. నెక్ డీప్ అనేది ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఎవరికైనా కూడా 6 సరిపోతుంది. కింద కూడా 2.5 పెట్టేసుకోండి నార్మల్గా కావాలి అనుకుంటే. లేదు ఫ్రంట్ నెక్ కూడా మాకు బ్రాడ్గా కావాలి అంటే కనుక 3 పెట్టేసుకోండి. మరీ 3.5 పెట్టేసుకుంటే కొంచెం బస్ట్ పార్ట్ పైకెక్కినట్టు అనిపిస్తుంది. 3 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కావాలి అనుకున్నట్లయితే. లేదు అనుకుంటే నార్మల్గా 2.5 పెట్టేసుకోండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోండి. ఇలా పెట్టేసుకొని కొంచెం కర్వ్ అనేది తీసుకోండి, రౌండ్గా నెక్ వచ్చే విధంగా. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము చంక రౌండ్కి చంక లోతు భాగం అనేది తీసుకోవాలి. ఇలా 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచు అనేది లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది చంక లోతు భాగం. దీనివల్ల ఏంటంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మన షేప్ బెల్ట్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇటు 2 వైపులా, ఇటు పైకి ఇటు కిందికి 2 వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ కింద ఈ 2 ఇంచుల పక్కన 3 ఇంచుల వరకు కింద 1/2 ఇంచు డౌన్ అనేది తీసుకోండి, 3 ఇంచుల వరకు. ఎందుకు అంటే ఇక్కడ మనకి మెయిన్ డాట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్కి ఇక్కడ 1/2 ఇంచు పైకి
ఇక్కడ మనం కిందికి అన్నాము, అక్కడ పైకి అన్నాము. గమనించండి, ఈ మెయిన్ డాట్ పక్క నుంచి అంటే 3 ఇంచుల పక్క నుంచి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ తీయడం. షేప్ బెల్ట్ మెయిన్ డాట్ కింద 1/2 ఇంచు డౌను, సైడ్కి 1/2 ఇంచు పైకి, ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ అనేది రికమెండ్ అనేది చేస్తుంది. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీనికి డాట్స్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇటు ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే ఇది ఏంటంటే షోల్డర్కి ఎదురు మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇది మనకి డాట్ పొడవు. అయితే డాట్ పొడవు అనేది ఎంత ఉండాలంటే ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకుంటున్నా. మీకు కొంచెం అంత వద్దు అనుకున్నట్లయితే 2.5 కూడా తీసుకోవచ్చు. మనకి పర్సనాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ డాట్ వెడల్పు కూడా నేను 2 వైపులా 1.5 ఇంచు 1.5 ఇంచు అనేది తీసుకుంటున్నా. పర్సనాలిటీ చిన్నగా ఉన్న వాళ్ళు 1 ఇంచు, ఎక్కువ ఉన్న వాళ్ళు 1.5 ఇంచు అనేది తీసుకోవాలి. ఇక్కడ 36 సైజు కాబట్టి 1.5 తీసుకుంటున్నా. ఇలా తీసుకొని అక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అది మనకి మెయిన్ డాట్. ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 5 ఇంచులు ఉంది మధ్యలో, అంటే సగానికంటే 2.5. అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని డాట్ పొడవు కూడా 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని 2 వైపులా 1/2 ఇంచుగా మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా సేమ్ మన బ్యాక్ పార్ట్కి డాట్ ఎలా పెట్టామో సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ గ్యాప్ కనుక చూసుకున్నట్లయితే 2 డాట్స్కి మనకి ఎంత ఉంది, 2 ఇంచులు అనేది ఉంది. ఇక్కడ చూడండి, సేమ్ అదే విధంగా 3వ డాట్ కూడా 2 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తే విధంగా అది మనకి 3వ డాట్ అనమాట. ఇక్కడ మనకి చంక రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అది మనకి 3వ డాట్ అనమాట. డాట్ పొడవు అనేది 4 లేదా 4.5 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పక్కన ఒకవైపు మాత్రమే 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని డాట్ పొడవు అనేది ఉండాలి. ఇలా 3 ఇంచులు 3 డాట్లని తీసుకోవాలి. ఇక్కడ మనకి 4వ డాట్ కూడా ఉంటుంది కానీ అది అవసరం లేదు. ప్రతి డాట్కి కూడా ఒకే గ్యాప్ ఉండాలి. ఇలా 2 ఇంచులు 2 ఇంచులు ఇలా ఉండడం వల్ల మనకి బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ గ్యాప్ వస్తే కనుక ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మనకి 2వ వైపు కూడా ఈజీగా తెలియడానికి చిన్న కటింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఆ కటింగ్కి అనుగుణంగా ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్ కూడా చిన్న కటింగ్ అనేది ఇచ్చాను, మనకి వేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, నాకు కొంచెం కనబడుతుంది, దానికి అనుగుణంగా మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసాం. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, మనం పక్కన స్కేల్ వెడల్పు 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా బ్యాక్ పార్ట్కి నడుం పట్టి మార్కింగ్ పెట్టాం కదా, అది కట్ చేస్తున్నా. నడుం పట్టి అనమాట. ఇలా అంచు భాగం ఉండే విధంగా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ పట్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు కింది భాగాన. ఇప్పుడు ఈ చివరి భాగాన, 2వ చివరి భాగాన మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అంటే 4 వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ భాగం అనేది రావాలి. ఇక్కడ పొడవు చూసుకుంటే 8 ఇంచులు ఉంది. యాక్చువల్గా ఎంత ఉండాలంటే మన చెస్ట్ రౌండ్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు కదా, దానికంటే 1 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే 8 ఇంచులు. ఇక్కడ కరెక్ట్గా 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకున్నాం కదా బాడీ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి. కాబట్టి హ్యాండ్స్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి. అంటే మొత్తం ఎంత ఉండాలి, 8 + 2 10 ఇంచులు అనమాట. కాబట్టి హ్యాండ్కి ఒకే వైపు జాయింట్ వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి. మీరు సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే 2 వైపుల జాయింట్ వస్తుంది. ఇలా వేసుకుంటే ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ చివరి భాగాన లెవెలింగ్ కోసం ఇలా మార్కింగ్ పెట్టి కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్మాల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం పట్టీకి, హ్యాండ్ చివర పట్టీకి ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెడుతున్నా. అంటే పట్టి పెట్టి ఈ చివరి భాగాన పంపకం చేయడానికి, అంటే హెమ్మింగ్ చేయడానికి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది మనకి ఎంత ఉండాలంటే స్మాల్ హ్యాండ్స్ అనేది 6 ఇంచులు ఉండాలి. దానికి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 7 ఇంచులు మనకి కుట్టిన తర్వాత 6 ఇంచులు వస్తుంది. మాకు ఇంకా చిన్నగా కావాలి స్లీవ్స్ అంటే మీరు 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇక్కడ నేనైతే 6 తీసుకుంటున్నాను అనమాట.
ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉంటుందంటే 6 ఇంచులు అనేది ఉంటుంది 36 సైజు వాళ్ళకి. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 లేదా 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. హ్యాండ్ కర్వ్ అనేది ఇలా 2.25 ఇంచులకి, ఎల్బో స్లీవ్స్ అయితేనేమో 3.5 కూడా తీసుకోవచ్చు. స్మాల్ హ్యాండ్స్ అయితేనేమో 2.5 పాదొక్క 3 ఇంచులు అనేది తీసుకోవాలి. తీసుకొని దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము మిడిల్ లూజ్ అని చెప్పాం కదా, 8 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అని. అలా 8 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని కింద 2 ఇంచులు అనేది తీసుకోవాలి. అది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ అంటే 8 ఇంచులకి మార్కింగ్ పెట్టాం కదా, అదన్నమాట ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు. ఇలా కలపాలి. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి మెల్లమెల్లిగా కిందికి డౌన్ అవ్వాలన్నమాట. హ్యాండ్ కర్వ్కి ఇలా డౌన్ అవ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ కూడా సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. సెంటర్ పాయింట్ మనకి కుట్టేటప్పుడు తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చానమాట. హ్యాండ్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదా, మనకి మిగిలిన క్లాత్లో ఇలా చూసుకోండి. క్లాత్ అయితే వేస్ట్ చేయొద్దు. మనకి ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకే కట్ చేసుకోండి. ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా చూసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ అంటే దీనివల్ల ఏంటంటే ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల హ్యాండ్ భాగాన్ని ఇలా మనము కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలంటే క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి మెడ చుట్టూ వేయడానికి. ఒకవేళ మీరు పైపింగ్ వేయాలనుకున్నట్లయితే, వేరే క్లాత్తో పైపింగ్ వేయాలనుకున్నట్లయితే అవసరం లేదు. ఇక నేను మామూలుగా క్రాస్ పట్టి వేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా చూసుకొని 1 లేదా 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని క్రాస్ ముక్కల్ని కట్ చేస్తున్నా. ఈ కింద స్ట్రైట్గా ఎందుకు కట్ చేస్తున్నా అంటే షేప్ బెల్ట్ అనేది డబల్ ఫోల్డ్ రావడానికి అది ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో క్రాస్ ముక్కల్ని కట్ చేశాను. చూడండి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు నెక్ భాగాన్ని కట్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఎందుకు కట్ చేయలేదంటే కొంచెం ఫ్రంట్ నెక్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి కట్ చేయలేదు. ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఇది మనకి శారీ బ్లౌజ్ పీస్. ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ అంతా ఒకే రకంగా ఉంది. అంటే బార్డర్ ఒకవైపు చిన్నగా ఒకవైపు పెద్దగా కానీ, ప్రింట్ తలకిందులు కానీ అలా ఏమీ లేదు. ఫ్లవర్స్ మొత్తం ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగా అయినా కూడా ఫోల్డింగ్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నారనుకోండి హ్యాండ్కి జాయింట్ పడుతుంది. కాబట్టి అలా కాకుండా నేను ఈ విధంగా వేసుకుంటున్నా. ఎందుకంటే బ్లౌజ్ పీస్ అంతా ఒకే రకంగా ఉంది. మీరు బార్డర్ బట్టి వేసుకుంటే దానికి అనుకూలంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద బ్యాక్ పార్ట్ వేసాను, పైననేమో హ్యాండ్స్ భాగాలు వేసాను. ఇలా వేయడం వల్ల మనకి హ్యాండ్కి జాయింట్ అనేది పడదు. తర్వాత ఈ మధ్య భాగంలో క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్ పక్కన షేప్ బెల్ట్ డబల్ లేయర్ వస్తుంది. ఓకేనా, సింగిల్ లేయర్ కూడా కాదు, డబల్ లేయర్ వస్తుంది. ఇలా అనమాట. ఈ మధ్యలో మిగిలిన క్లాత్లో మీరు కావాలంటే డోరీ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి ఇక్కడ క్రాస్ ముక్కలు కట్ చేసుకొని మీరు డోరీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. మనము కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పిన్ను పెట్టుకోవాలి. పిన్ను పెట్టేసుకొని మరి ఆడికాడికి అస్సలు కట్ చేయొద్దు. సేఫ్టీగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి నెక్ పీస్ కట్ చేయొద్దు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లెవెల్ చేసుకొని కొంచెం 2 జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేయాలన్నమాట. ఇది మనకి షేప్ బెల్ట్ భాగము. ఇక్కడ చూడండి ఇంకా పర్ఫెక్ట్గా కట్ చేయలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తా. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇలా మనము శారీ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్ అనేది పూర్తయింది. మనం కట్ చేసుకున్న భాగాల్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మిగిలిన క్లాత్లో డోరీ వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న భాగాలను చూసుకున్నట్లయితే ఇది ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ భాగాలు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి క్రాస్ ముక్కలు, ఉక్స్ పట్టి, కాజా పట్టి, నడుం పట్టి. ఇలా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు.